టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ గత 9.5 సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ పరిపాలించిన సమయంలో సెంట్రల్లో వాళ్ళే పరిపాలించారు. కానీ మన తెలంగాణకు మాత్రం ఒరిగింది ఏమీ లేదు. 100% కూడా జీరో డెవలప్మెంట్ మన తెలంగాణలోని 100% మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ కొత్త నాటకంతో మోడీ ఈరోజు మరి ఏదైతే రాములవారి గుడి అని చెప్పి హిందువుల ఓట్లు కొల్లగొట్టుకునే ప్రయత్నంతో ఆయన ముందుకు రావడం జరుగుతుంది. ఆ విషయం కూడా ప్రజలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు. ఎందుకు అనంటే మరి రాముడు అనేవాడు బాలరాముడి పేరు మీద ఈరోజు ప్రతిష్టాపన చేసిండు. బాలరాముడి పేరు మీద చేస్తే సీత, హనుమంతుడు, లక్ష్మణుడు ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి బాలరాముడు అంటే ఏదో ఇంతంత ఉండాలి బాలరాముడు. కానీ రాముడు మొత్తం పెద్ద రాముడే అక్కడ ప్రతిష్ఠింపబడ్డాడు. అంటే సీత సమేత లక్ష్మణ రాముడు ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ అతన్ని కూడా ఒక బ్రహ్మచారిగా ఈరోజు మోడీ ఒక బ్రహ్మచారి, ఆయనకు ఒక బ్రహ్మచారిగా ఈరోజు రాముడిని అక్కడ పెట్టి ఈరోజు కొత్తగా బీజేపీ వాళ్ళు వస్తేనే రాముడి గురించి ఎవరు కూడా ప్రార్థనలు చేస్తలేరు, రాముడికి ఎవరు కూడా పూజలు చేస్తలేరు. అంటే ఆఖరికి ఏ పరిస్థితికి దిగజారిపోయినారు బీజేపీ వాళ్ళు అంటే దేవుళ్ళను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి దేవుడి పేరు చెప్పి కూడా ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం దిగజారిపోయింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో అకౌంట్లలో ఉన్నటువంటి అమౌంట్నంతా కూడా ఎప్పుడో ఎవరో ట్యాక్స్ కట్టలేదనేటువంటి పేరిట మొత్తం బ్యాంకు నుంచే దాదాపు 350 కోట్ల రూపాయలను విత్డ్రా చేసుకోవడం అనేది కూడా కావాలని కక్షగట్టి ఫైనాన్షియల్గా ఖర్చులకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చింది. ఇకపోతే వాళ్లకు ఎలక్ట్రల్ బాండ్స్ కూడా ఈరోజు ఇల్లీగల్గా వాళ్ళు ఇక్కడి నుంచి తెప్పించుకోవడం, అది మన తెలంగాణ నుంచే ఆ కార్యక్రమం నడవడం కూడా ఇది అవినీతికి నిదర్శనంగా చెప్పాల్సిన హక్కు లేకుండా కులాల పేరు తెచ్చి మతాల పేరు తెచ్చి అసలే అది మతతత్వ పార్టీ అని ఇప్పటికే పేరుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆఖరికి హిందువులకు కూడా పంగనామాలు పెట్టేటువంటి పరిస్థితి బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈరోజు ఓబీసీలకు కానీ మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీస్లకు కానీ మేము రిజర్వేషన్ను రద్దు చేస్తాము, దానివల్ల మరి ఏం మేలు జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ ఈ ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కుటుంబాల పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా సిగ్గు ఎగ్గు లేకుండా పబ్లిక్ మీటింగ్లలో అమిత్ షా కానీ మోడీ కానీ బీజేపీ నాయకులు కానీ మేము రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పడం అనేది చాలా బాధాకరం. ఆ రోజు రాజీవ్ గాంధీ రిజర్వేషన్లు తెచ్చాడు కాబట్టి ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాజకీయ రంగాల్లో ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా ఈరోజు అంటే ఆ రిజర్వేషన్ తోటి వచ్చిన రాజకీయ కంటే ఇంకా మా గవర్నమెంట్ వస్తే దీంట్లో అసెంబ్లీలో కూడా తప్పనిసరిగా చట్టసభల్లో కూడా 33% తెస్తుంది. కానీ అప్పటికే 33% రిజర్వేషన్ లోకల్ బాడీలో తేవడం వలన మాలాంటి వాళ్ళం ఈరోజు మంత్రి పొజిషన్లో ఉండే అవకాశం వచ్చింది. కానీ ఉన్న రిజర్వేషన్లు కూడా చెడగొట్టి పిల్లలను చదువు లేకుండా రోడ్ల మీద మరి ఏం చేయడానికని చేస్తూ ఉన్నారో నాకైతే అర్థం కావడం లేదు.